హోంమంత్రి అనితపై వైసీపీ మహిళా నేతలు విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో హోంశాఖ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. ముందు తన శాఖపైన దృష్టి పెట్టాలని హోం మినిస్టర్కు హేతువు పలికారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరని తెలుసుకోవడం ముఖ్యం. జనాలకి స్టార్ట్ చేసింది ఎవరమ్మా మీ అందరికీ తెలీదా? స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కాబట్టే కదా అటు అమర్నాథ్ గారు ఇలా ప్రశ్నించడం జరిగింది. గుడ్డు పగలగొడతాము ఆడేవుడు ఈడేవుడు అన్నది మీరు కాబట్టే కదా అమర్నాథ్ గారు దానికి బాధ కలిగి అన్నారు. అది కూడా మిమ్మల్ని తప్పుగా అన్నారని మేమేమీ అనుకోవడం లేదు. ముందు కాలంలో చూసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు రోజమ్మని కానీ అనిత ఇలా విజయమ్మని కానీ భారతమ్మని కానీ అనే రోజులు చాలా ఉన్నాయి. చాలా మాటలు అన్నారు. అమ్మ అనే పదానికి అర్హులు కాదు అనే విధంగా జనాలను మీరు చేశారమ్మా. కొద్ది రోజులుగా చెప్తున్నాం మేము. ఇన్ని వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఉన్నంతకాలం వరకు మేమైతే ఏ దాడులకి పాల్పడలేదు. మేమేమైనా రోడ్ల మీద రావడం కానీ మీరన్న విజయమ్మని భారతమ్మని మీరన్న పదం ఒకటి ఉంది. అమ్మ అని మీరు అమ్మ అంటున్నారు, విజయమ్మ అంటున్నారు, విజయలక్ష్మిని విజయమ్మ అంటున్నారు, భారతరెడ్డిని భారతమ్మ అంటున్నారు. అంటే మీ నాన్నగారు వాళ్ళకి ఏమవుతారో మీకు తెలీదు అంటే మరి అది తప్పు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు దళిత మహిళల్ని అన్నారు అని అంటున్నారు కానీ దళిత మహిళ ఒకే వ్యక్తిని అన్నారు. అయినా ఒకే వ్యక్తిని ఆవిడ అనడం వల్ల ఈయన అన్నారు తప్ప దళిత మహిళలందరూ ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీరు రెచ్చగొట్టే పాలన చేస్తున్నారు అని మాకైతే అనిపిస్తుంది. దళిత మహిళ అనిత గారిని ఒక్కళ్ళే ఉద్దేశించి అమర్నాథ్ గారు అన్నారు. కానీ మీరు మాత్రం దళిత మహిళలు అని అందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి గుడ్లు కొట్టించి చెప్పులు తీయించి ఇదంతా పద్ధతి కాదని అనొచ్చు, ఈడు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డిని కూడా నీ పుట్టుకేంటి నువ్వు ఆడు ఈడు అనొచ్చు. నిన్నంటే మటుకు నీ కోపం వచ్చిందా? మహిళలందరినీ ఎంటేసుకొని వస్తున్నావా? ఏం చేస్తున్నావమ్మా నువ్వు? జ్ఞానేశ్వరి తప్పిపోయి ఇప్పటికి 20 రోజులు అయ్యింది. నువ్వు ఏం చేసావు హోమ్ మినిస్టర్గా అయ్యి? సాయి కృష్ణ మిస్ అయ్యి మే 9వ తారీఖు మిస్ అయ్యితే ఇప్పుడు వచ్చి సాయి కృష్ణ శవాన్ని కానీ అలా ఆచూకీని కానీ తెలియజేయలేదు. నువ్వు నిజంగా హోమ్ మినిస్టర్వా తోప్ మినిస్టర్వా? నువ్వు చెప్పు. నువ్వు ఏ బ్యూటీ పార్లర్లో ఉన్నావో చెప్పు. మేము వచ్చి అడుగుతావు నీ చుట్టూ తిరిగి. నువ్వు ఏం చేస్తున్నావు? నీ భాష ఏంటి? నువ్వు ఒక టీచర్వా? నువ్వు పిల్లలకి ఎలాగే చెప్పొస్తున్నావా? అరే బోరే ఈ నవ్వడం నువ్వు యాక్టింగ్ చేసుకొని తయారై వస్తుంటే మాకు సిగ్గేస్తుంది మహిళలవే. నువ్వేమో రేపు అమర్నాథ్ని మొన్న ఫోటో పెట్టేసి 4 మహిళలు తీసుకొచ్చి జోలితో కొట్టిస్తావా? ఆ మహిళల భర్తల్ని నువ్వేమన్నా ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించు. నీకు మర్యాద ఉండదు. రేపు 29నే సాయి కృష్ణని కోర్టులో కానీ నువ్వు తెయ్యకపోయావా ఆ రోజు నీ ఫోటోకి జోళ్ళే వేస్తామో గుడ్లే వేసి కొడతామో.